హాయ్ అండి. ఈరోజైతే మేము గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి. ఇది ఎక్కడుందంటే మనకు భద్రాచలంలోని రాములవారి గుడి నుంచి 300 మీటర్ దూరంలో ఉంటుందండి. గుడి వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్ళగానే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఇక్కడైతే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకమైన పూజలు హోమాలు చేస్తారు. మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను కోరుకొని ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా జరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. అలాగే పిల్లలు లేని వారికి కూడా అమావాస్యకి పౌర్ణమికి హోమాలు నిర్వహించి గరుడ ప్రసాదం అని ఇస్తారంటండి. దాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ నమ్మకం. అలాగే దేశంలో ఎక్కడ జరగని విధంగా ఏకకాలంలో గోవుకి గోవిందునికి ప్రదక్షిణ మనం ఇక్కడ చేయొచ్చు. అమావాస్యకి పౌర్ణమికి ఇక్కడ అన్నదానాన్ని అయితే నిర్వహిస్తారండి. మీరు ఎక్కడ దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి సందర్శించుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.